సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి. బ్రో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి నోటిఫికేషన్ కోసం. థ్యాంక్ యూ ధను, థ్యాంక్స్ ఎ లాట్. సో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రాజమండ్రి. సో నిన్న నైట్ నేను రాజమండ్రి వచ్చేటప్పుడు చాలా గుంతల్లో అట్లుందని చెప్పా కదా రోడ్డు. సో యాక్చువల్గా గుంతలో పడింది, ప్లస్ కట్గా సౌండ్ వచ్చేసింది అనమాట ఫ్రంట్ నుంచి. సో ఫ్రంట్ నుంచి ఏం సౌండ్ వచ్చిందో కూడా అర్థం కాలేదు నాకు. సో ఈరోజు పొద్దున్న లేచి చూస్తే తెలిసింది ఏంటంటే విండ్షీల్డ్ ఆ చిన్న క్లాంప్ వేసాం కదా మనం, ఆ క్లాంప్ అనేది ఇరిగిపోయింది గుంతలో పడి. చూడండి, చూపిస్తా. సో ఇదండి, ఈ క్లాంప్ అనేది విరిగిపోయింది. ఇది విండ్షీల్డ్కి సపోర్ట్గా పెట్టాం కదా మనం హెడ్ లైట్ మీద ఈ పోర్షన్లో. సో ఈ క్లాంప్ విరిగిపోయింది. అంటే ఎంత జాగ్రత్తగా వచ్చినా కానీ నైట్లో ఆ రోడ్లో అంతా గుంతలు ఉండడం వల్ల ఒకటో రెండో గుంతల్లో పడింది, బైక్ పడలేదని కాదు. సో దానివల్ల ఏమైందంటే ఇది ఒకటి ప్రాబ్లం వచ్చింది. ఇంకేం ప్రాబ్లం రాలేదు. ఇది కూడా చిన్నగా ఏమైనా ఇక్కడ ఇంట్లో ఏమైనా దొరుకుతుందా ఎల్ షేప్ది అని చెప్పి ట్రై చేస్తున్నాము. ఒకవేళ దొరకకపోతే కనుక అది కంప్లీట్గా తీసేసి దానికి నేను ఫెవిక్విక్ వేసి ట్రై చేస్తాను ప్రస్తుతానికి. అయితే అది మెటల్ కాబట్టి ఫెవిక్విక్ ఎంతవరకు ఆపుతుందో తెలీదు, చూద్దాం, లెట్స్ సీ. సో అది అతికించడానికి ట్రై చేసాం కానీ ఇది బ్రేక్ అయిపోతుంది. ఇది కరెక్ట్ జాయింట్లో కదా, సో అందుకని ఇది ఫెవిక్విక్ వేసినా నిలవట్లేదు అనమాట. సో ఏం చేస్తున్నామంటే వీఆర్ ట్రయింగ్ టు అరేంజ్ ఏ న్యూ క్లాంప్. ఇంట్లోనే ఒక చిన్న క్లాంప్ ఉంది. సో అది దీనికి సెట్ అవుతుందా అని చెప్పి ట్రై చేస్తున్నాము. ఒకసారి అయిన తర్వాత చూద్దాం ఏం చేస్తాము, అసలు ఎంతవరకు సెట్ అవుతుందో చూద్దాము. సెట్ అవ్వకపోతే కనుక వైజర్ వీకేసి నార్మల్ రైడ్ చేసేయడం అనమాట, ఇంకా వితౌట్ వైజర్. సో చలో చూద్దాం. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా క్లాంప్ అనేది కొద్దిగా ట్రై చేసాము. తర్వాత మేబీ ఒక 20 minutes పట్టింది. అండ్ దెన్ ఆ క్లాంప్ అనేది విండ్షీల్డ్ నుంచి వచ్చేసింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఈ క్లాంప్ దొరికింది. అంటే ఇది ఈ ఎల్ షేప్ క్లాంప్ కాదు, స్ట్రైట్ క్లాంప్ అనమాట. దీన్ని ఏం చేసామంటే కటింగ్ ప్లేయర్ అది యూజ్ చేసి కొద్దిగా బెండ్ చేసాము. కరెక్ట్ ఆ ఎల్ షేప్ ఎక్కడైతే వస్తుందో చూసుకుని దానికి బెండ్ చేసామన్నమాట. సో మనకి క్లాంప్ అయితే రెడీ అయిపోయింది లక్కీగా. అండ్ నట్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏంటంటే మళ్ళీ ఫిక్స్ చేయడం ఒకటే డిలే అనమాట. ఫిక్స్ చేసేద్దాము. సో ఈ క్లాంప్ దొరకడం అనేది లక్కీ అనమాట. సో కాకపోతే ఏంటంటే ఈ క్లాంప్ ఇంత లెంత్, ఇటువైపు ఇంత లెంత్ అవసరం లేదు. ఇక్కడ వరకు కట్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో చూద్దాం మనం ఏంటి, ఇట్లా ఫిక్స్ చేద్దామా లేకపోతే మరి ఏం చేద్దాం అనేది చూద్దాము. ప్రస్తుతానికి అయితే ఫిక్స్ చేసేద్దాం. హర హర మహాదేవ్ శంభో శంకర. సో నిన్న నైట్ రాజమండ్రి వచ్చాం కదండి. అండ్ ఈరోజు పొద్దున చూశారు కదా వైజాగ్ పరిస్థితి ఏమైందో, అదనమాట సంగతి. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఇక్కడ నుంచి ఈరోజు నుంచి మీకు సర్ప్రైజ్ అనమాట ఈ వ్లాగ్ నుంచి. సో మనం వెళ్తుంది, వీఆర్ గోయింగ్ టు మీట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యూట్యూబర్. అండ్ అంటే మన దీంట్లోనే మోటో వ్లాగింగ్ దీంట్లోనే ఉన్నాడు. మోటో వ్లాగింగ్ అంటే ఐ మీన్ మీరు అడిగారు, ప్లస్ అట్ ది సేమ్ టైం నాకు కూడా ఏంటంటే ఐఎమ్ ప్రివిలేజ్డ్ అనమాట. నాకు ఐఎమ్ ఆనర్డ్ టు మీట్ ఇట్లాంటి వాళ్ళని. పెద్ద ఏజ్ ఏం కాదు, చిన్న ఏజే. గోదావరి జిల్లా వాడే. నాకు తెలిసి మీరు ఎట్లాగో thumbnail పెట్టేస్తా కదా, thumbnail చూసి మీకు డెఫినెట్గా అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనం హుకుంపేట్ అంటే రాజమండ్రి నుంచి ఎవరన్నా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. హుకుంపేట్ క్రాస్ అయ్యామా హుకుంపేట్లో ఉన్నామా, మరి మొత్తానికి అదే రూట్లో ఉన్నాము. టుడే వీఆర్ గోయింగ్ టు తాడేపల్లిగూడెం అనమాట. సో నిన్న నైట్ నేను వచ్చింది ఇదే రూట్లో వచ్చాను విజయవాడ నుంచి.
కాకపోతే కొద్దిగా నైట్ అయిపోవడంతో తాడేపల్లిగూడెంలో ఆగి మన గోదావరి అబ్బాయిని కలవలేకపోయాను. సో ఈరోజు ఖచ్చితంగా వెళ్ళి కలవడమే. అండ్ మీరు ఆయన వ్లాగ్స్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుందంటే ఏదో మన పక్కింటి అబ్బాయితో మాట్లాడుతున్నట్టు, అంటే అంత క్లోజ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. డౌన్ టు ఎర్త్ అనమాట. నాకు అర్థమైందంట. అంటే ఇప్పటివరకు నేను ఎప్పుడు పర్సనల్గా మీట్ అవ్వలేదు గోదావరి అబ్బాయిని, ఇదే ఫస్ట్ టైం మీట్ అవుతున్నా. సో నేను ఫోన్ చేసినప్పుడు మాట్లాడడం కానీ లేకపోతే రెస్పాన్స్ ఇవ్వడం కానీ వెరీ కూల్ పర్సన్. నాకైతే చాలా వండర్ అనిపించింది. నాకు తెలుగు యూట్యూబర్స్ ఇంకా తెలుసు, వాళ్ళు ఏంటంటే అంతా కూడా అచీవ్ చేయలేదు, కానీ దే ఫీల్ లైక్ దే ఆర్ కింగ్స్ ఆఫ్ ది యూట్యూబ్ కమ్యూనిటీ అన్నట్టుగా ఫీల్ అయిపోతారు అనమాట. అంటే ఐ అండర్స్టూడ్, ఉన్నారు కొంతమంది ఉన్నారు నాకు అనిపించింది. సో గోదావరి అబ్బాయి కాదండి, ఇంకా మీకు సర్ప్రైజెస్ ఉన్నాయి గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ వ్లాగ్స్లో. అదేంటి అని నేను చెప్పను, చూడండి మీరే. సో ఎట్లాగూ మనం ఈ ట్రిప్ వేస్తున్నాం కదా, వైజాగ్ టూర్లోనే ఉన్నాం ఎట్లాగూ. సో ఒకసారి మనల్ని కలిసినట్టు కూడా ఉంటుందని చెప్పి వస్తున్నాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి గోదావరి అబ్బాయి షార్ట్ ఫిలిమ్స్ కూడా చేస్తున్నాడు అనమాట, అంటే డైరెక్ట్ చేస్తున్నాడు. చూద్దాం, మనం వెళ్ళి తాడేపల్లిగూడెం వెళ్ళి అతనికి కాల్ చేసి కలిసి సో ఒక స్మాల్ అప్డేట్ అండి. ఏంటంటే మనము ఇప్పుడు తాడేపల్లిగూడెం వెళ్ళట్లేదు, ఎందుకంటే మనోడు అక్కడ లేడనమాట. సో చెప్పాను కదా షార్ట్ ఫిలిమ్స్ షూట్ చేస్తున్నాడని చెప్పి. సో అక్కడ ఉన్నాడు ఇప్పుడు. ఎక్కడ అనేది నేను చెప్పగలనో చెప్పలేనో తెలీదు ఆన్ కెమెరా, ఎందుకంటే అది అతని ప్రైవేట్ లొకేషన్ కదా. ప్రైవేట్ లొకేషన్ ఇన్ ద సెన్స్ తను ఏదో టాస్క్ మీద ఉన్నాడు కదా. సో నేను ఆ ప్లేస్ చెప్పచ్చో చెప్పకూడదో తెలీదు. సో అందుకని ప్రస్తుతానికైతే ఐఎమ్ కీపింగ్ ఇట్ యాజ్ ప్రైవేట్ అనమాట. ఒకసారి చూస్తా, వెళ్ళిన తర్వాత అతను అడిగి అతను షేర్ చేయొచ్చు అంటే నేను షేర్ చేస్తా. బికాస్ ఐ కెనాట్ జస్ట్ షేర్ ఇట్ జస్ట్ లైక్ దట్ కదా, ఎందుకంటే మన పర్సనల్ ఇది కాదు. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. సో విజయవాడ 183, రాజమండ్రి 8, కాకినాడ 60. సూపర్ అండి బాబా, సూపర్. నిన్న నైట్ వచ్చిన రూట్లోనే వెళ్తున్నాం అనమాట మళ్ళీ. సో విజయవాడ అని చెప్పాను కదా, విజయవాడ నుంచి అది గూగుల్ తల్లి బిస్కెట్ వేసింది అనమాట, పెద్ద రాడ్ దింపింది. అందుకని డిలే అయిపోయింది రాజమండ్రి రావడం. అందువల్ల ఒక్కొక్కటి అన్ని ప్రోగ్రామ్స్, అన్ని మీటింగ్స్ అవన్నీ కూడా డిలే అయిపోయినాయి ఒక్కొక్కటి. సో కొన్ని అంతే, మనం ఏం చేయలేం కొన్ని. సో ఇప్పుడు చూడండి, పొద్దున విండ్షీల్డ్ ఎంత ప్రాబ్లం ఇచ్చింది. విండ్షీల్డ్ ఈ క్లాంప్ చూపించాను కదా, ఈ క్లాంప్ లక్కీగా ఇట్లా ఉండబట్టి దాన్ని బెండ్ చేసి నట్లు ఫిక్స్ చేసి ఏదో చేసాం, జుగాడి చేసాం. ఆ క్లాంప్ లేదనుకోండి వితౌట్ విండ్షీల్డ్ రైడ్ చేయాల్సి వచ్చేది. అండ్ ప్రాబ్లం అయ్యేదా అవ్వకపోయేదా అంటే అది మనం చెప్పలేం, కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూ అది. చూడండి, రోడ్డు ఒక మోచేయి లోతు గుంతలు ఉన్నాయన్నమాట. ఆ గుంతల వల్ల అదురు ఉంటుంది కదా, అదురుకి ఆ క్లాంప్ అనేది ఇరిగిపోయింది, ఈ నట్టు దగ్గర ఇరిగిపోయింది. అంతా మీరు చూశారు కదా ఇందాక వ్లాగ్లో, అదే అనమాట. సో యా, మనము కొట్టేద్దాం, ఇంకెక్కడ ఆగేది లేదు. లొకేషన్ పంపించారు, చూడండి గుంటలు, చూడండి గుంటలు. బాబా ఓ ఓ ఓ ఓ ఓ అరే ఏంట్రా మీ ప్రాబ్లం? ఇంత గుంటలు వేసుకుంటే ఎట్లరా? వాట్ ద ఫ్రాక్, క్రేజీ ఫ్రాక్. సో ఇక్కడ బాగానే ఉంది రోడ్, మళ్ళీ ఇది ఎంత దూరం ఇట్లుంటుందో చెప్పలేము. అది చూడండి, రోడ్డు మధ్యలో మోచేతులో గుంతలు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ మీద ఉన్నాము. సో యాక్చువల్గా నిన్న నైట్ మనం వచ్చిన రూట్ ఆ బ్రిడ్జ్ అనమాట. ఆ రూట్లో వచ్చాం నిన్న నైట్ మనము ఫ్రమ్ విజయవాడ. కానీ చూడండి గోదావరి అసలు ఎంత హ్యూజ్ కదా. రాజమండ్రి కా గోదావరి బోలేతో గజ్జియా చిందియా ధువా చూడండి, అసలు హ్యూమంగస్. ఒకసారి నేను శాడిలింగ్ చేసి చూపిస్తాను చూడండి. అది చూడండి, గోదావరి మజాక. గోదావరి తల్లి అంటే గోదావరి తల్లే. ఆ గోదావరి ఆ పేరులోనే అదొక రకమైన ఏమంటారు దాన్ని, ఆ పేరులోనే ఒక రకమైన కిక్ ఉందన్నమాట. కిక్ అంటే దాన్ని ఫుల్ పాజిటివ్ వైబ్స్ అంటాం కదా, ఆ టైప్ ఆఫ్ ఉంటుంది కదా గోదావరి పేరులోనే.
చూడండి అటు ట్రాఫిక్ జామ్ చూడండి పక్క బ్రిడ్జ్లో. బా 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 నిన్న నైట్ కనుక ఇట్లా జామ్ అయి ఉంటే కనుక వాచిపోయేది, అసలు పగిలిపోయేది, మామూలు కూడా కాదు. బ్రిడ్జ్ మొత్తం ట్రాఫిక్ జామే డాబుడా. కానీ నిన్న వచ్చేటప్పుడు హనుమాన్ జంక్షన్ దగ్గర మాత్రం 15 నిమిషాలు ఏం లేదు, అక్కడ రోడ్డు మీద ఇట్లా బండి కీ ఆఫ్ చేసుకుని కూర్చున్నా అనమాట ట్రాఫిక్లో. ఓ పక్కనేమో విజయవాడలో లేట్ అయింది, అండ్ దెన్ ఇక్కడ మన వాళ్ళని ఇక్కడ కలవాలి రాజమండ్రి చుట్టుపక్కల. అది ఇంకా నాకైతే మెంటల్ ఎక్కేసింది అనమాట. ఇట్లా లాంగ్ రైడ్లో ఉన్నప్పుడు 15 నిమిషాలు బండి ఆపుకుని కూర్చోవడం అంటే ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ వెనక్కి పడ్డట్టే. అవి यहाँ पे देखो అమలాపురం టు ద లెఫ్ట్ 30, ఏలూరు, విజయవాడ, చెన్నై, అదనమాట. ఆ రూట్లో ఉన్నాం మనం. ఈ గూగుల్ తల్లి మళ్ళీ ఆడుకోవట్లేదు నాతోటి. మళ్ళీ సీదా తీసుకుపోయి విజయవాడలో కూర్చోబెట్టింది అనుకో, జై ఫసాకే నా బతుకు. గూగుల్, యూ హ్యావ్ టు ఫిక్స్ దిస్ ఇష్యూస్ డూడ్. ఇట్లా అయితే నడవదు. గూగుల్ మ్యాప్స్ అంత రిలయబుల్ ఇష్యూస్ ఉంటే హౌ కెన్ వీ ట్రస్ట్ యూ గైస్? ఇప్పుడు నిన్న చూడండి, ఒక లొకేషన్ పెట్టుకుంటే విజయవాడ నుంచి ఆ 30 కిలోమీటర్స్ 30 to 40 కిలోమీటర్స్ రాంగ్ రూట్లో తీసుకెళ్ళింది. అది తీసుకెళ్ళి మళ్ళీ అదేమన్నా వేరే హైవేలో కానీ ఎక్కడైనా కలిపిందా అంటే అది కూడా కాదు. ఆ రూట్ డైరెక్ట్గా వెళ్ళిపోయి కృష్ణా నదిలోకి వెళ్ళిపోతుంది. కృష్ణా నదిలోకి అక్కడ ఏమైనా బ్రిడ్జ్ ఉందా అంటే బ్రిడ్జ్ కూడా లేదు, డైరెక్ట్ కృష్ణా నదిలోకి వెళ్ళిపోవాలన్నమాట. ఫస్టే చూపించింది, నేనేం ఎక్స్పెక్ట్ చేశాను అంటే అది వాటర్ మీద నుంచి ఇట్లా మార్క్ చూపిస్తుంది కదా రోడ్డు. చూసినప్పుడు ఏమనుకున్నా అంటే అక్కడ బ్రిడ్జ్ ఉందేమో దాని మీద నుంచి అలా చూపిస్తుంది, మామూలుగా బైక్ మీద వచ్చేటప్పుడు రివర్లోంచి ఎందుకు చూపిస్తుంది అన్నట్టుగా అనుకున్నా. ఇదేమన్నా పడవా అంటే పడవలా అంటే బైక్ అనుకోండి, కానీ పడవ కాదుగా. అందుకని కొద్దిగా గూగుల్ మ్యాప్స్ లొకేషన్ పంపించినా కానీ కొద్దిగా భయపడుతూ వెళ్ళాల్సి వస్తుంది. సర్లే ఎన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏంటి. బాబా అసలు ఈ రోడ్డు చూడండి, రోడ్డు కాదు అసలు ఈ లొకేషన్ చూడండి. ఎప్పుడో మనం సినిమాలో చూస్తాం ఇట్లాంటి లొకేషన్స్. ఈ రాజమండ్రి వాళ్ళు, ఈ ఏరియా వాళ్ళు అయితే రోజు ఇక్కడే ఉంటారు, అసలు ఉండడమే ఇక్కడ ఉంటారు. సినిమా అసలు ఒక సినిమా లొకేషన్లో లేదు ఇదంతా. అదృష్టం ఉండాలి దేనికైనా. అంటే మనదో కాదు, ఒక డిఫరెంట్ రకమైన అదృష్టం లేండి. మనదంతా అక్కడ కొద్దిగా సిటీ ఎన్విరాన్మెంట్, బిల్డింగ్స్ కొద్దిగా అలా ఉంటుంది. కానీ అసలు ఇది నేచర్ అంటే చూడండి, అటు ఇటు కొబ్బరి చెట్లు, అరటి చెట్లు. బాబా నాకు నిజంగా అసలు ఆనందం, నా కళ్ళు 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇంకో 1500, 1550, 1572 కళ్ళు పెట్టుకుని చూడాలనిపిస్తుంది. లొకేషన్ చూడండి అసలు, రోడ్డు కానీ. నాకు ఇదిగోండి ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడ అంటే ఇక్కడే ఓ చిన్న గుడి చేసుకుని ఉండిపోవాలనిపిస్తుంది. అసలు నా జీవితంలో నేను చెప్తున్నా కదా, కొద్దిగా రోడ్డు బాగాలేదు, దట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అనమాట. ఎందుకంటే కొద్దిగా పల్లెటూరు లోపలికి కదా. కానీ నా జీవితంలో ఇట్లాంటి లొకేషన్ నా కళ్ళతో చూస్తా అని నేను అనుకోలేదు భయ్యా. అది చూడండి అసలు, ఆ రోడ్డు చూడండి, 2 వైపులా కొబ్బరి చెట్లు, పొలాలు, ఇటు పొలాలు. బా గాడ్, నువ్వు ఉన్నావు దేవుడా, నువ్వు ఉన్నావు. అల్లల్లాడిచ్చావు దేవుడా. రోడ్లు బాగాలేవు కానీ ఈ లొకేషన్ చూస్తే నా ఇంకా లంచ్ అక్కర్లేదు నాకు, కడుపు నిండిపోయింది. హర హర మహాదేవ్ శంభో శంకర, హర 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 హర. ఇది ఇంకో రూటు ఉందే ఉంటుంది ఖచ్చితంగా, నాకు తెలుసు. ఈ గూగుల్ గాడు నాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికే ఈ ఊళ్ళని చూపిస్తున్నాడు. ప్లస్ ఏంటంటే నో రిగ్రెట్స్ అనమాట. ఎందుకంటే చూశారు కదా లొకేషన్స్, అద్దరిపోయే లొకేషన్స్ చూడడానికి దొరుకుతుంది. నాకు అంతకంటే హైవేలో డైరెక్ట్ కొట్టినా కానీ మనకి ఈ మజా రాదనమాట. సీనిక్ లొకేషన్స్ ఇట్లా ఒక్కసారి ఆ పొలాల మీద నుంచి వచ్చే గాలి పీల్చుకుంటేనే ఒక్కసారి మొత్తం నరాలన్నీ ఇట్లా యాక్టివేట్ అయిపోతాయి అన్నమాట. అంతే అన్నీ మన మంచికే, ఏది జరిగినా మన మంచికే.
అంటే అట్లా అనుకుంటేనే బతకగలం అనుకోండి. ఈ గల్లీలో చూడండి, గూగుల్ తల్లి ఎట్లా తిప్పుతుందో గల్లీలో నన్ను. ఓ సెట్ చూసారా, సెట్ అదిరిపోయింది. ఎవరిదో పెళ్ళి అనమాట. విష్ యూ వెరీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, సారీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. యానివర్సరీ అంటే మళ్ళీ సంవత్సరానికి కదా, పాపం ఇప్పుడే పెళ్ళి చేసుకుంటున్నారు. అరే గూగుల్ నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావురా నువ్వు? అమ్మా గూగుల్ తల్లే, అమ్మా గూగుల్ తల్లే, ఏం చేద్దాం అనుకుంటున్నావు తల్లే నన్ను? గల్లీ గల్లీ మేసే నికాల్ రే తుమ్. ఓకే గైస్, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కలుద్దాం అంటే క్యాచ్ యూ లేటర్ అని అర్థం. మళ్ళీ కలుద్దాం అంటే రేపు ఎల్లుండో కాదు, కొద్దిసేపు అయిన తర్వాత. వాకే వాకే. గల్లీ గల్లీ మేసే నికల్ రారే గూగుల్ మేరకు. కానీ చెప్తాం కదా, ఏం జరిగినా మన మంచిగా అంటాం కదా, ఇదే అన్నమాట. యాక్చువల్గా నేను అక్కడ మెయిన్ రోడ్ నుంచి ఇటు ఈ ఊర్లోకి డైవర్షన్ తీసుకున్నప్పుడు కొద్దిగా దూరం రాగానే అనిపించింది, అబ్బా అనవసరంగా వచ్చాను ఈ రూట్లో అనుకునే లోపు అసలు మనకి ఆ లొకేషన్ కనిపించేసింది అనమాట. కొబ్బరి చెట్లు, పొలాలు, చెరువు, ఇంకా నాకు పిచ్చెక్కిపోయింది. సో ఈ రూట్ కాకుండా నేను హైవే రోడ్ తీసుకున్నాను అనుకోండి, ఒకవేళ ఉంటే ఈ లొకేషన్ అంతా మిస్ అయిపోయేవాడిని కదా. అందుకే ఏది జరిగినా మన మంచికే బోల్కే ఇంకో గలీలో తిప్పింది ఇది. దేవుడా, ఇక్కడేం సర్ప్రైజ్లు ఉన్నాయో నాకు. చూడండి లారీ వాడు ఎట్లా పెట్టాడో. సో ఇట్లాంటి చిన్న చిన్న గల్లీలో నష్టం అనమాట. ఒకసారి ట్రాఫిక్ జామ్ అయిందంటే ఇంకా పొంగి పగిలినట్టే. నేను వెళ్ళొచ్చా? అరే లారీ గాను కొద్దిగా ముందు తీసుకోరా అయ్యా, నేను వెళ్ళిపోతా. అదా కొట్టే బాబా 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 బాబా. సో ఫ్రెండ్స్ వచ్చేసాం మనము. యాక్చువల్గా మన ధను ఉన్న లొకేషన్కి ఇంకొక 3 minutes అని చూపిస్తుంది. సో నేనైతే సూపర్ ఎక్సైటెడ్ అనమాట, మామూలుగా కూడా కాదు. హే ధను, నా కోసం ఎంత ఇబ్బంది. ఏం పర్లేదు బ్రో, కలవాలని అంతే. నేను అదే వద్దాం అనుకున్నా కానీ మీరు ఆగిలే లేరు. లేదు నేను డెఫినెట్గా కలిసే. రోడ్డు కూడా బాగా. మీరు ఎలా వచ్చారు అసలు? రోడ్డు రాజమండ్రి నుంచి విలేజెస్లోంచి వచ్చాను నేను. అంటే కొద్దిగా రోడ్స్ బాగాలేవు, కానీ నాకు అనిపించింది కొద్దిగా లోపలికి వెళ్ళేసరికి అనిపించింది అనమాట, అనవసరంగా వచ్చాను ఇటు, లేకపోతే వేరే రోడ్ తీసుకోవాల్సింది అనిపించింది. కానీ నాకు ఐ వాజ్ రియల్లీ హ్యాపీ అనమాట. లొకేషన్ నిజంగా నాకు అప్పుడు వస్తే అనిపించింది మీరు ఎంత లక్కీ అంటే ఇట్లాంటి లొకేషన్స్లో ఉండడము. మాకు అక్కడ ఇట్లాంటివి ఉండవు కదా, మాకు అన్నీ ఎక్కడ చూసినా బిల్డింగ్లు ఇవే, ఈ పొలాలు, ఈ కొబ్బరి చెట్లు చూస్తే నాకు పిచ్చెక్కిపోయింది, మెంటల్ వచ్చేసింది నాకు. ఓకే ఓకే, ఏరియా మాత్రం ఏది జరిగినా మన మంచికే అన్నట్టు. సో ఫ్రెండ్స్ మనము రాజమండ్రి నుంచి మనం ఒక లొకేషన్కి వచ్చాము. ఈ లొకేషన్ పేరు చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు, ఎందుకంటే మన గోదావరి అబ్బాయి ఇక్కడ షార్ట్ ఫిల్మ్ షూట్ చేస్తున్నాడు. చూసారు కదా, ఇంట్రడక్షన్ అయితే అక్కర్లేదు అసలు. మన చాలా ఫేమస్ వ్లాగర్ అండ్ జెమ్ ఆఫ్ ఏ క్యాండిడేట్ అనమాట మనకి యూట్యూబ్లో వచ్చేసి. అండ్ ఇక్కడ మనకి ధను చేస్తున్న షార్ట్ ఫిలింకి వాళ్ళ క్రూ అంతా ఉంది ఇక్కడ. సో ఒకసారి మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి బ్రో. ఫస్ట్ నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటా. ఇంట్రడ్యూస్ అక్కర్లేదు నీకు, అసలు ఇంట్రడక్షన్ అక్కర్లేదు నీకు. సో హాయ్, నా పేరు జేఎస్కే. ఈ షార్ట్ ఫిల్మ్కి ఎడిటరు అండ్ అసిస్టెంట్ డైరెక్టర్.
హాయ్, నా పేరు వెంకట్. ఈ షార్ట్ ఫిల్మ్లో యాక్టర్, ఫ్రంట్ క్యారెక్టర్ చెప్పకూడదు. హాయ్, నా పేరు రాజ్ కుమార్. ఐఎమ్ ది డిఓపి ఈ షార్ట్ ఫిల్మ్కి. హాయ్, ఐఎమ్ రమేష్. ఐఎమ్ యాక్టర్. హాయ్, ఐఎమ్ మహేష్, వన్ ఆఫ్ ద యాక్టర్. అంటే యాక్టర్ అంటే ఈ షార్ట్ ఫిల్మ్ హీరో అనమాట. ఇప్పుడు మన ప్రదీప్ జస్ట్ చూడడానికి వచ్చాను. సో ఇది మన ధను టీమ్ ఇది. సో మీరు చూడొచ్చు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇంతకుముందు కూడా నాకు తెలిసి ఇది సెకండ్ షార్ట్ ఫిలిం కదా, ఇంతకుముందు కూడా షార్ట్ ఫిలిం తీశారు. అది కూడా చాలా మంది లైక్ చేశారు, చాలా అప్రిషియేషన్ వచ్చింది దానికి కూడా. సో నేను గోదావరి అబ్బాయి దగ్గరికి, మన ధను దగ్గరికి ఎప్పటి నుంచో కలుద్దామని చూస్తున్నాను. కాకపోతే ఏదైనా అంటారు కదా, టైం వస్తే కానీ ఏది జరగదు. సో అదే రకంగా మనకి టైం వస్తే కానీ ఏది జరగదు. ఇంతకాలానికి ఐ గాట్ టు మీట్ మన ధను. సో నాకైతే ఐ ఫీల్ వెరీ హ్యాపీ, వెరీ బ్లెస్డ్ అనమాట. ఎందుకంటే వచ్చేటప్పుడు లొకేషన్స్ కూడా ఒకదాన్ని మించిన ఒక లొకేషన్ ఉంది. చెప్పాను కదా మీకు, ఒక లొకేషన్లో అయితే నాకు ఒక చిన్న పాక వేసుకుని 2-3 గంటలు అక్కడ పడుకోవాలనిపించింది, అంతా అదిరిపోయింది. సో ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికీ. థ్యాంక్ యూ. అండ్ నేను కూడా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎక్కడో హైదరాబాద్ నుంచి వేరే పని మీద వచ్చినా ఇక్కడికి ఇంత లోపలికి వచ్చి నన్ను మీట్ అయినందుకు చాలా థ్యాంక్స్. సో బ్రోకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ స్వీట్స్ కూడా ఇచ్చారు, అక్కడెక్కడ ఉన్నాయి. సో నాకు స్వీట్స్ అలా అని కాదు, ముందు ప్రేమ చూపించారు. సో నన్ను గుర్తుపెట్టుకుని ఎటువంటి పరిచయం లేకపోయినా వచ్చి కలిసినందుకు చాలా థ్యాంక్స్ బ్రో. నో ప్రాబ్లం, తప్పకుండా మనం కలుస్తూనే ఉందాం. ఇలా షూర్. మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు డెఫినెట్గా కలవాలి. ఫోన్ చేస్తే డెఫినెట్గా వచ్చి కలుస్తాను. తప్పకుండా కలుద్దాం. ఓకే గైస్, థ్యాంక్ యూ. బ్రో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసినట్టయితే, అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి నోటిఫికేషన్ కోసం. థ్యాంక్ యూ ధను, థ్యాంక్స్ ఎ లాట్. సో చూసారు కదా, ఎప్పటి నుంచో మీకు చెప్తున్నాను నేను, కలుద్దాం ఖచ్చితంగా ధను అని చెప్పి. ఈరోజు కలిసేసాము అండ్ రియలీ హ్యాపీ. వన్ ఆఫ్ ది మెమరబుల్ డే అని చెప్పొచ్చు ఈరోజు. స్టూడెంటే అయినా కానీ యూట్యూబ్లో హీ గాట్ బిగ్ సక్సెస్ అని చెప్పొచ్చు. అండ్ హీఈస్ నాట్ కంప్లీట్లీ ఇంటూ యూట్యూబ్ అంట, నాకు కూడా ఇప్పుడే తెలిసింది. సో హీఈస్ లుకింగ్ అవుట్ ఫర్ సమ్ అదర్ గ్రేట్ ఆపర్చునిటీస్. ఎక్కడన్నా ఏమన్నా మీకు ఫిల్మింగ్లో కానీ ప్రొడక్షన్లో కానీ ఏదైనా మంచి ఆపర్చునిటీ, అదిరిపోయే ఆపర్చునిటీ ఏదైనా వస్తే కనుక ఖచ్చితంగా నాకు చెప్పండి. వీ విల్ సపోర్ట్ హిమ్. అందరూ మన ధను ఛానల్ కూడా గోదావరి అబ్బాయి అని ఉంటుంది యూట్యూబ్లో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను వచ్చి కలిసాను ఆల్మోస్ట్ 1 అవర్ అయింది కదా బ్రో, ఆల్మోస్ట్ 1 అవర్ అయింది. 1 అవర్ నుంచి మాట్లాడుతూనే ఉన్నాం ఏదో ఒకటి, అదని ఇదని, యూట్యూబ్ గురించి, జాకెట్ గురించి, గేర్స్ గురించి. ఇద్దరు యూట్యూబర్స్ కలిస్తే, ఇద్దరు బైకర్స్ కలిస్తే ఎలా ఉంటుంది డిస్కషన్ మీకు తెలిసిందే కదా. సో డిస్కషన్ అదే నడుస్తుంది. సో మేబీ ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి, చాలా టైం అయింది. ఇట్స్ 2 o'clock in the afternoon అనమాట. సో నేను ఇంటికి వెళ్ళిపోయి లంచ్ చేసి అండ్ దెన్ ఐ హ్యావ్ టు కిక్ ఆఫ్ టు వైజాగ్. మోస్ట్ ప్రాబబ్లీ టుడే, ఈ రోజు కాకపోతే కనుక రేపు పొద్దున ఐ విల్ స్టార్ట్ టు వైజాగ్. ఆ వ్లాగ్ కూడా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది కూడా. వద్దులే, రిస్క్ అయిపోద్ది. తాడిపల్లి నుంచి చూపిస్తుంది కానీ వద్దు. మీరు ఏం చేస్తారంటే వెళ్ళాలండి బ్రో. ఓకే, ఇలా వెళ్ళిన తర్వాత మీరు రైట్ సైడ్ ఉంటుంది దారి, చివరికి వెళ్ళిపోతే మళ్ళీ కాలువ దగ్గర బ్రిడ్జ్ వస్తుంది. ఇప్పుడు ఇటు రైట్ తీసుకోమంటారా? రైట్ తీసుకోండి, అలా ఓకే. స్ట్రైట్కి వెళ్ళిపోతే మీకు మళ్ళీ అలా కనెక్ట్ అయితే ఆ రైట్ తీసుకోండి, లెఫ్ట్ తీసుకోవద్దు. ఓకే, రైట్ తీసుకొని మీరు దాన్ని ఫాలో అయిపోండి. కొమ్మరాని వస్తుంది, అక్కడి నుంచి అత్తిలి కనుక్కొని కనుక్కు నుంచి మీరు వెళ్తారు. రైట్ తీసుకోండి జస్ట్ మీరు. షూర్. రైట్ తీసుకుంటే మీకు స్ట్రైట్ రోడ్ వస్తుంది. రోడ్ అంత బాగోదు, స్ట్రైట్ రోడ్ వస్తుంది. తర్వాత ఒక పెద్ద రోడ్ కనెక్ట్ అవుతారు, అక్కడికి లెఫ్ట్. తర్వాత మీరు దాన్ని ఫాలో అయిపోండి. ఓకే, అంటే అక్కడ ఎవరినన్నా డౌట్ వచ్చి అడగాలంటే ఏం అడగచ్చు? ఫస్ట్ మీరు అత్తిలి అడగండి. అత్తిలి ఓకే. అత్తిలి మీకు రాసిపోయి తణుకు అడగండి. ఓకే, ఓకేనా? తర్వాత ఇంక మీరు తనకి ఎవరిని అడగద్దు, గూగుల్ మ్యాప్ పెట్టుకోండి. బ్రో దీన్ని అస్సలు నమ్మద్దు మీరు దయచేసి. నాకు నిన్న విజయవాడలో ఎక్స్పీరియన్స్గా నా ఫోన్ ఎలా పడిపోయింది మీకు వీడియో. ఇదంటారా? ఓకే. గూగుల్ మ్యాప్ కాదు, గూగుల్ మ్యాప్ అసలు నమ్మకూడదు. మీరు ఉంటుంది తీసుకోండి, ఇది అసలు ఆగదు. రబ్బర్ అంటే రబ్బర్ పెట్టుకోండి, రబ్బర్ లేదేమో. రబ్బర్ తెగిపోయింది ఈరోజు పొద్దున్నే పడేసారు. చాలా జాగ్రత్త బ్రో, రబ్బర్ లేకపోతే అంత ఆగదు. ఎంత పని చేయండి. ఆ బోబో తీసుకుందామని చూస్తున్నాను నేను. బోబో తీసుకోకపోతే మీకు ఫోన్ పోతుంది. పని చేయండి, ఇక్కడ పెట్టుకుని నా మాట నన్ను. అది మరి రైడ్ చేసేప్పుడు ఇట్లా చూడాలి. నా ఉద్దేశం ఏంటంటే అది రిస్క్ బ్రో, జాగ్రత్త ఫోన్ చూసుకున్నాను అయితే. సరే ఓకే. లైట్ తీసుకోండి, స్ట్రైట్ వెళ్ళండి. ఓకే, షూర్. ఓకే, జాగ్రత్త బ్రో. మీకు ఎట్లా 4:30 వస్తుంది మీకు ఏంటి ఎస్టిమేట్ టైం? పర్లేదులేండి. సరే బ్రో, జాగ్రత్త బ్రో. ఓకే, షూర్. చలో బాయ్. మీ షార్ట్ ఫిల్మ్కి కూడా ఆల్ ది బెస్ట్.
సో దట్ వాజ్ ధను అలియాస్ గోదావరి అబ్బాయి. చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్, చాలా చిన్నవాడు కూడా. సో నేను ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చింది 12:30కి వచ్చాను, అండ్ ఇప్పుడు టైం వచ్చేసి మనకి 2:30 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 2 hours స్పెండ్ చేసామన్నమాట. అండ్ 2 hours కూడా కంటిన్యూస్గా ఏదో మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఏం మాట్లాడుకున్నామంటే బైక్స్ గురించి. ఇద్దరు బైకర్స్, ఇద్దరు మోటో వ్లాగర్స్ కలిస్తే అసలు ఏమేం టాపిక్స్ వస్తాయో అవన్నీ వచ్చినాయి. హర హర మహాదేవ్ శంభో శంకర. సో చూడండి గోదావరి, ఒకసారి ఆపుదామా? సో ఇందాక మనము వెళ్ళిన బ్రిడ్జ్ అదనమాట, 1-way బ్రిడ్జెస్. ఎక్సలెంట్ ఐడియా కదా.